రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చదువుకునే విద్యార్థులను అవమానించేలా మాట్లాడడం అత్యంత సిగ్గుచేటు అని బీజేవైఎం అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కాదని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్స్తో పోలుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా యువమోర్చా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద విద్యార్థులతో కలిసి శనివారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుభాష్ యాదవ్ మాట్లాడుతూ, కష్టపడి చదువుకునే విద్యార్థుల విలువ గుంపు మేస్త్రికి తెలియదంటూ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులను కించపరిచినందుకు సీఎం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయని పక్షంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పాలకులను హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు గుంటకంపడు మధు, కున్నాల నాగరాజు, బుడిగ భరత్, పుబ్బమంగ, నెల్లికంటి గోపి, బొడ్డు వంశీ, అరికినపల్లి సైదులు, పాలకూరి రమేష్, దామనగారి అజయ్, బుచ్చం ఆనంద్, కారంపూడి సాయికుమార్, సెలవేరు నాగరాజు, దేశోజు శివశంకర్, గడ్డం సాయి, మేకల అనిల్, చందు, శంకర్, భాను, మణి, నానిలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లాలో ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజులు ఏదైతే 15,000 కోట్ల విద్యార్థుల స్కాలర్షిప్లో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులని అవహేళనగా, విద్యార్థుల మీద కనీసం కనికరం లేకుండా వాళ్ళని కించపరిచే విధంగా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇవాళ ఇంజనీరింగ్ చదువుకుంటే మీకు తెలిసేది ఆ బాధ ఎట్లుంటాయని. ఇంజనీరింగ్ చదివి పాస్ అయితే మీకు తెలిసేది. మీరు కుటుంబ మేస్త్రి, మీరు కుంభ మేస్త్రి కదా, ఆ విద్యార్థుల సమస్య మీకు తెలియదు. విద్యాశాఖ కనీసం వేరేటోకైనా చదువుకున్న వాళ్ళకి ఇస్తే ఈ విద్యార్థుల సమస్యలు ఏందో మీకు తెలిసేది. 15,000 కోట్ల ఇవ్వాలి. ఇవాళ ఇంజనీర్లు అయిపోయిన వాళ్ళకు ఇవాళ ఉద్యోగాలు వస్తే వాళ్ళకు సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ మీరు అంటా ఉన్నారు లెటర్ రాయడానికి రావట్లేదు, వీళ్ళు క్రిమినల్ అంటా ఉన్నారు. నువ్వు క్రిమినల్వి, విద్యార్థులు కాదు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఇవాళ బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ఇవాళ ఫీజు పేమెంట్ చదువుకొని ఇవాళ ఇంజనీర్లుగా పీజీలు చేసి, డిగ్రీలు చేసి ఉద్యోగాలు చేయడం పరిస్థితి ఉన్నది. ఇవాళ మీ కాలేజ్ మేడం దగ్గర పోతే వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. ఫీజులు రాక చాలా కాలేజీలు మూతపడ్డాయి. చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు.